అభివృద్ధిలో ఉత్తరాంధ్రతో రాయలసీమ పోటీ పడుతోందని కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో ఆర్సీఎల్ఆర్ మిట్టల్, టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు వస్తున్నాయి. రాయలసీమలో లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. శ్రీ సిటీతో పాటు తిరుపతి కేంద్రంగానూ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. పోర్టులు, ఎయిర్పోర్టులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. వల్ల జల్ జీవన్ మిషన్ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని ఎట్ హ్యాండిల్ చేయాలని మేము సీరియస్గా ఆలోచిస్తున్నాం. ఇక్కడ మీ దగ్గర నుంచి ఏ వర్క్ కూడా అన్ఇంటరప్టెడ్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బయోఫ్యూయల్, దానికి పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ అంతా మీరు ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా ఆ రియల్ టైంలో ముందుకెళ్ళిపోతుంది. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. దెన్ పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కృష్ణబాబు కూడా క్లియర్గా చెప్పాను, రైనీ సీజన్లో కూడా ఏ రోడ్లో కూడా పార్ట్ హోల్ ఉండడానికి వీలు లేదు. ఎక్కడన్నా పార్ట్ హోల్ పడితే ఆ రోజు దాన్ని క్లియర్ చేయాలి. దట్ ఈస్ ది మెకానిజం దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్. అది అయిన తర్వాత రోడ్స్ని ట్రాఫిక్ బేస్ చేసుకొని రెన్యూవల్, ఇంప్రూవ్మెంట్, నెక్స్ట్ లెవెల్ అవన్నీ వర్కౌట్ చేస్తాం. పీపీపీ, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అన్నీ. దానికి లాజిస్టిక్స్ కార్పొరేషన్ కూడా క్రియేట్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు చెప్పినటువంటి 2-3 ఇష్యూస్ కూడా మళ్ళీ వెయిట్ చేయకుండా ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కావాలంటే 120-130 crores యూ గివ్ ఇట్ దిస్ కార్పొరేషన్. ఫైనాన్స్ మీకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము నిలిపేసాం అనేది కాకుండా నడుకూడి ఈ మన కాళహస్త్రి లైన్లో 2 మార్గాలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, మిస్ అవుతున్నాం. ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు మనం ఇచ్చేస్తాం. దెన్ మిగిలిన డబ్బులు ఆర్బీఐ మనం ఒక లెటర్ ఇస్తే ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు వాళ్ళు. లెట్ దెమ్ డూ ఇట్, నో ప్రాబ్లం. విల్ కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఫస్ట్.